ఆర్ఎల్ 30 న్యూస్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కళాశీలకు బట్టల పంపిణీ. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని పెదగంటియాడ వర్తక సంఘం ఆధ్వర్యంలో కళాశీలకు బట్టల పంపిణీ పెదగంటియాడ అరుణ థియేటర్ ప్రాంగణంలో వర్తక సంఘం సభ్యుల సమక్షంలో వితరణ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కళాశీ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి స్వర్గీయ తిప్పల చిన్నప్పారావు అడుగుజాడల్లో నడుస్తూ వర్తక సంఘం అభ్యున్నతికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళాశీ సోదరులందరికీ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బట్టలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెదగంటియాడ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి, వర్తక సంఘం పెద్దలు కురుకూరి మంగరాజు, ఆనంద్, బచ్చు శ్రీనివాసరావు, కొత్త నవీన్, అరుణ, సూర్యనారాయణ, నంబారు సత్యనారాయణ, అయ్యప్ప, ఎస్వీఎస్ కృష్ణ, రమేష్, కిరణ్, జైరాము, బాలాజీ, చిన్నారావు, కక్కల్ నాయుడు, నాగేశ్వరరావు, కృష్ణ తదితర కళాశీ సోదరులు పాల్గొన్నారు. ఇది అందరూ ఫస్ట్ నుంచి చెప్పుకునే ఆచారం. ఇది స్వర్గీయ నాన్నగారు తిప్పల చిన్నప్పారావు గారు ఈ బట్టల పంపిణీ కార్యక్రమం అనేది ప్రతిష్టంగా కంపల్సరీగా వర్తకులు కళాశీలు కలిసి వర్తకులు కూడా వాళ్ళకి ఉత్సాహం పరిచినట్టు కళాశీలకి ఏదో చెయ్యాలి, పండగ కూడా బట్టలు ఇస్తే బాగుంటుందని ఒక దీని మీద ఆయన సంకల్పంతో మొదలుపెట్టి చేస్తున్నారు. దాన్ని ఆనవాయితీగా ఆయన ఉన్నంత వరకు ఆయన చేశారు. ఆయన లేని పక్షంలో కూడా మంగరాజు గారు కానీ, ఆనంద్ గారు కానీ, మొత్తం వర్తక సభ్యులు కూడా, ఇతర సభ్యులు కూడా అందరూ కూడా దాన్ని తీసుకోకుండా అది కంటిన్యూ చేసినట్టు వాళ్ళు ముందుగా ఉండి వాళ్ళ కార్యక్రమం చేయకూడదు. మమ్మల్ని ఎలాగ భాగస్వామ్యం ఇచ్చి మాకు పదవి ఉన్నప్పుడు మమ్మల్ని భాగస్వామ్యం చేసినా వాళ్ళకి ఆ ఉద్దేశం మానకుండా మానాలనుకుంటే నిమిషం పడేది. కానీ స్వర్గీయ చిన్నప్పారావు గారు వాళ్ళకి ఆలోచన వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం చేయడం, అలాగే మనందరికి కూడా పెద్ద దిక్కుగా ఉండి ఆయన స్వర్గస్థులయ్యి ఆయన ఎక్కడున్నా సరే ఆత్మ సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి అందరికి కూడా మన వ్యాపారస్తుల తాలూకు బాధలేంటి, మన వ్యాపారస్తుల కష్టాలేంటి అన్నీ కూడా తెలుసు. దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరికీ బట్టలు ఇస్తున్నాం అంటే మాకు మేము ఇచ్చుకుంటున్నట్టే భావిస్తాం. ఎందుకంటే మీకు బట్టలు ఇవ్వడమే కాకుండా మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా బాగుంటామనే ఉద్దేశంతో ఈరోజు కళాశాలని అందరినీ ఈ కార్యక్రమంలో పిలవడం, అలాగే వర్తకులు కూడా చాలామంది ఆనంద్ వెళ్ళి మొత్తం అందరినీ కూడా పిలవడం కూడా జరిగింది. చాలామంది వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో సరే మన చుట్టూ ఉన్నటువంటి వర్తకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే మనం ఒక సంఘీభావంగా ఉండడానికి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి ఒక మనం కోరుతూ ఈ దీంతో కాకుండా ఇంకో సంగతి ఏంటంటే మనకు పై విషయాలు వ్యాపారం నుంచి బాధపడుతున్న వారు ఏ విధంగా ఒక కొలిక్కి వచ్చి చేయాలంటే అవసరమైతే నాయకత్వం వహించినప్పుడు ఎవరైనా చేసినా షాపులు కట్టేసిన ముందుకు వచ్చి మాట్లాడతామనే నిగ్రహ శక్తి ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది. దానికి సిద్ధమా అంటేనే అందరూ తయారవడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచించడం ఒకటి. ఎప్పుడు నితీష్ రెడ్డి గారు అన్నారు కదా, త్వరలో పండుగ పోతే మీటింగ్ అన్నారు కదా, దాన్ని ఆలోచించండి. వ్యాపారాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు చైనా మేడ్ వచ్చినట్టుగా అంటే ఆ వస్తువు రిపేర్ లేక పారేయడంలో మన పూర్వం నుంచి అనుభవిస్తున్న వ్యాపారం కూడా ఆగిపోతేమనే ఒక ఆందోళన కూడా ఉన్నాయి. మనం ఎందుకు పనికిరాం, ఇటు వ్యాపారం పనికి రాకపోతే అటు వర్క్ చేయడం, ఉద్యోగం చేయడానికి అర్హత లేదని అవుతున్నాం. కాబట్టి దాన్ని సుదీర్ఘంగా ఆలోచించాలంటే మన మనుగడ మనం సాగాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ మీటింగ్లో తెలియపరచాలని ఒకటి. ఇప్పటికింతకి మీటింగ్కి వచ్చిన మన వర్తకులకి, కళాశాలకి, మన వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథులు నితీష్ రెడ్డి గారికి, నా తోటి సోదరులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మనం చాలా దివ్యంగా జరుపుకుంటున్నాం. ఇలాగే భవిష్యత్తులో కూడా కంటిన్యూ జాగ్రత్తగా మనం కళాశాలతో అన్యోన్యంగా ఉండి కళాశాలలో మనం ఒక భార్యాభర్త అనుబంధంగా ఉండి, అంటే ఎటువంటి సమస్యలున్నా మనలో మనం పరిష్కరించుకుంటూ ఎటువంటి తగువులు గొడవలు లేకుండా దివ్యంగా ఈ కార్యక్రమాన్ని మరికొద్దిగా ముందుకి నడిపించుకుంటూ వ్యాపారస్తులు కూడా
కళాశాలకి సహకరిస్తున్నారు. అలాగే కళాశాలు కూడా వ్యాపారస్తులకు సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం ముందుకు జరిపించుకోవాలి, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.